అబ్బా! ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ అంటేనే సాలరీ తీసుకునే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుందిరా బాబు. ఎప్పుడు చూసినా టెన్షన్ పడుతూ ఉంటావు. అసలు ఏమైందిరా బాబు? ఏమైందిరా? మొన్నటిదాకా గవర్నమెంట్ న్యూ రెజ్యూమ్‌లో వరాలు గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ రెజ్యూమ్‌లో డ్రాఫ్ట్ రూల్స్‌లో చాలా చేంజెస్ చేశారు. పెద్ద తలనొప్పి అయిపోయింది డిక్లరేషన్ తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా. అంటే అవును, నువ్వు చెప్పింది నిజమే. లాస్ట్ 2 ఇయర్స్‌గా గవర్నమెంట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్‌ని తక్కువ చేస్తూ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో చాలా వరాలు ఇచ్చారు. అండ్ డిఫాల్ట్ కూడా చేశారు. అయితే ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ పెట్టేటప్పుడు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని కూడా కన్సిడర్ చేసుకొని చాలా చేంజెస్ తీసుకొచ్చారు. దాంట్లో మెయిన్గా 3 మేజర్ చేంజెస్ ఫర్ బెనిఫిట్ ఫర్ ది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. ఒకటి, హెచ్ఆర్ఏ రూల్స్ మార్చారు. ఇంతకుముందు 4 సిటీస్ ఉండేది, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ కూడా 50% ఎగ్జామ్షన్లోకి తీసుకొచ్చారు. తర్వాత మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 100 రూపాయలు ఉండేది ఏకంగా 3000 రూపాయలు చేశారు పర్ మంత్. తర్వాత మీ హాస్టల్ అలవెన్స్ వచ్చేసి 300 ఉండేది 9000 చేశారు. అండ్ మీకేదన్నా కంపెనీలో గిఫ్ట్స్ ఇచ్చారంటే అది 5000 లిమిట్ ఉండేది, ఇప్పుడు 15000 చేశారు. సరిపోయింది. మళ్ళీ ఇదే కన్ఫ్యూజనా? లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఓల్డ్ న్యూ అనుకుంటా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అబ్బా, ఓల్డ్ రెజ్యూమా న్యూ రెజ్యూమా అని చెప్పేసి. మీరే ఏదో ఒక సలహా ఇవ్వాలి మాకు. గవర్నమెంట్ ఎప్పుడే నేను ఎందుకు గమనించుతుంది అనుకుంటున్నావు? ట్యాక్స్ ట్రెండ్ ఫాలో అవడం కాదు, రూల్స్ని గమనించుకుంటూ నీ ట్యాక్స్ని సేవ్ చేసుకోవాలి. మమ్మల్ని ఫాలో అవ్వండి, ట్యాక్స్ అని కమెంట్ చేయండి, ట్యాక్స్ క్యాలిక్యులేటర్ని తీసుకోండి.